గురించైనా విశ్లేషణ చేసే శక్తి విజయసాయి రెడ్డి గారికి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయ దురంధరుడు. కాబట్టి నేనేమంటానంటే రాజకీయాలలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్లగలిగేవాడే నాయకుడు. కాబట్టి సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తర్వాత ఒక గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒక సలహా చెప్తే సలహాలు స్వీకరించడు. ఆయన దగ్గర ఎక్కువగా భజన చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన పతనం కూడా ఆ రకంగానే దిగజారిపోయింది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్నాడు, అభివృద్ధిని వదిలేశాడు, బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. కాబట్టి వేళ విజయసాయిరెడ్డి గారి లాంటి నాయకులు ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆయనకి పరిపాలన చేత కాదు, ఏదో భగవంతుడి దయ వల్ల వాళ్ళ నాన్నగారి దయ వల్ల 151 సీట్లు ప్రజలు నమ్మి ఇచ్చారు. ఆయన అద్భుత పరిపాలన చేయగలుగుతాడు, యువకుడు, యుక్త వయసులో ఉన్నాడు, పరిగెత్తి మనకి ప్రగతిని సాధిస్తాడనే ఉద్దేశంతో అందరూ కూడా ఆయన్ని నమ్మి 151 సీట్లు ఇస్తే గెలిచిన మర్నాడు నుంచి పరదాలు కట్టుకుని ప్యాలెస్లో ఉంటూ ప్రజల్ని సంక్షేమం పేరుతో భిక్షగాళ్ళగా తయారు చేసి నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, అక్కకి ఇది ఇస్తున్నాను, అమ్మకి ఇది ఇస్తున్నానని చెప్పి మాటలు చెప్పి సంక్షేమాన్ని వదిలి అభివృద్ధిని గాలికి వదిలేశాడు. అప్పుడు తల్లిదండ్రులు ఊహించుకున్నారు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడానికి పుట్టినటువంటి ఒక గొడ్డ జగన్మోహన్ రెడ్డి. కాబట్టే అభివృద్ధిని వదిలేశాడు. కాబట్టి ఇతన్ని నమ్మకూడదని ప్రజలు తిరస్కరించి 11 సీట్లు పడగొట్టి ఈవేళ రోడ్డు మీద పెట్టారు. అది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దవాళ్ళ మాటలు ఎవరు వింటలేదు. ఇది కరెక్ట్ కాదండి. అన్నీ సమానంగా చూసుకుంటూ అభివృద్ధిని కూడా కాంక్షించుకుంటూ ముందుకు వెళితేనే మన భవిష్యత్తు ఉంటుందని పెద్దవాళ్ళు ఎంతమంది చెప్పినా వినడు. వెనకాల ఒక 2-3 ఉన్నారు, వాళ్ళ భజనలో ఓడిపోయి మత్తులో ఓడిపోయి నేను దేవుణ్ణి అయిపోతున్నాను, దేవుణ్ణి అయిపోయానని చెప్పి ఫీలింగ్లో ఉన్నాడు తప్ప నువ్వు కూడా మనిషివే అని చెప్పి గుర్తు చేసేవాళ్ళని నేను మనిషినేంటి అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇప్పటికీ కూడా భజన వింటూనే ఉన్నాడు. ప్రజాక్షేమాన్ని కాంక్షించే జగన్మోహన్ రెడ్డి అయితే ఈవేళ అసెంబ్లీకి రాకుండా ఎందుకు తప్పించుకుంటాడు? అసెంబ్లీలో ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా అభివృద్ధిలోనే అవకాశం ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేసుకోవాలంటే అక్కడే అన్ని పనులు కూడా పుటప్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటాను, నువ్వు రా, పోరాటం చేయి, ప్రశ్నించు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులున్నా ఒప్పులున్నా ఎత్తు చూపించు, ప్రజల పక్షాన్ని నిలబడు, అసెంబ్లీకి రా, అంతే తప్ప ఇలా తప్పించుకుని తిరిగితే కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకుని వెళ్ళిపోతే ప్రజలు అన్యాయం అయిపోతే ఎవరు బాధ్యత వహించారు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల భజనలు వినకండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, అసెంబ్లీకి రండి, ప్రశ్నించండి, పోరాటం చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేయండి. అంతే తప్ప మీరు రోడ్ల మీద తిరిగి గాలి మాటలు చెప్తే గాలిలోనే వెళ్ళిపోతాయి. అసెంబ్లీలో అన్ని తీర్మానాలు అవుతాయి, అక్కడికి వచ్చి ప్రశ్నించండి తప్ప ఇలా తప్పించుకునే ప్రయత్నం చేసి రాజకీయాలలో మీరు ఒక దుర్మార్గుడుగా మిగిలిపోవద్దు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని కనీసం గుర్తించడం లేదు. మీరు రాజకీయాలలో ఆపోజిట్ పార్టీ ఉంటేనే అవతలి వాడు కూడా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు రావాలి, మీరు వచ్చి ప్రశ్నించండి, పోరాటం చేయండి. కానీ ఇవాళకి కూడా ఎంతమంది చెప్పినా ఉండట్లేదు. ఈవేళ విజయసాయిరెడ్డి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలా భజనలు వింటా ఉంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేదని. పెద్దవాడు, కురువృద్ధుడు విజయసాయిరెడ్డి గారు, ఆయన మాటన్నా వింటే బాగుపడతావేమో, ఒకసారి ఆలోచించు, బయటికి రా, పరదాల్లోంచి బయటికి రా, ప్యాలెస్లోంచి బయటికి రా, ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడు, ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రశ్నించు, పోరాటం చేయి, ప్రజల పక్షాన్ని నిలబడని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆయన అవివేకమే. నేనేమంటాను, కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారారు అంటున్నారు, దాని గురించి ఏమండి ఎవరు తొత్తుగా మారినా మనకైతే బుర్ర ఉందిగా. అప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో మనకు తెలుసుగా, ఆయన ప్యాలెస్లో ఎందుకు బయటకు రావట్లేదో మనకు తెలుస్తుందిగా, మనకు కనబడుతుందిగా, మనకు వినబడుతుందిగా. నేను ఏదేమైనా ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడే నాయకుడు. అది నువ్వు అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించు. ఇన్ని రకాల పనులు చేసుకుంటూ వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి అభివృద్ధి చేస్తున్నారు, అసలు అది జరుగుతుందా లేదా? అసలు నువ్వు విశ్లేషణ, నువ్వు ఆపోజిట్ మాట్లాడేవాళ్ళు లేకపోతే మాట్లాడేవాళ్ళు లేదా, గాలి మాటలు మాట్లాడితే గాలిలోనే వెళ్ళిపోతుంటాయి. ఏదో చెప్తూ ఉంటాం, ఏదో ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వస్తుంటాం, చెప్తుంటాం. కానీ
ఎక్కడైనా అసెంబ్లీకి వస్తేనే పనులు జరిగేది. ఆ పనుల దారికి క్వాలిటీ ఎంత ఉంది, దోపిడీ ఏమన్నా జరుగుతుందా, అక్రమంగా ఏమన్నా పోతున్నాయా అనేది తెలుసుకునే బాధ్యత ఆపోజిట్ పార్టీకి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీకి వచ్చి నువ్వు పోరాటం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అంతే తప్ప ఆయన ఏ తొత్తుగా మారిపోయినా కాలం సమాధానం చెప్తుంది కదా. కాలం అంటూ ముందుకు జరుగుతుంది కదా. జరిగినప్పుడు విజయసాయి రెడ్డి ఏంటో, అతను ఏ రకంగా పోయినసారి మాట్లాడడం అన్నీ తెలుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా ప్రజల మనసులో ఉన్న మాట, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం లేదు, పోరాటం చేయడం లేదు, రెస్ట్ తీసుకుంటున్నాడు. 5 సంవత్సరాలు ఎలాగే ప్యాలెస్లో రెస్ట్ తీసుకున్నావు, నీకు పూర్తి రెస్ట్ ఇచ్చారు. కానీ ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ భజన పనులు మాటలు వినకుండా పబ్లిక్లో రా, కష్ట నష్టాలు తెలుసుకో, మళ్ళీ ముందుకు రా. నువ్వు ముందుకు రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇంకా నువ్వు యుక్త వయసులో ఉన్నావు, అద్భుతమైన ప్రగతి సాధించే అవకాశం ఉంది. మీ నాన్నగారి దీవులు ఇంకా ఉన్నాయి, ఇంకా మీకు 40% ఓట్ షేర్ ఉంది, అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు పడుకుంటే ఇంక అభిమానులు ఎక్కడ ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు ఇప్పటికి. కాబట్టి ఏదేమైనా నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే ఇప్పటికైనా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్కడన్నా అవకతవకలు ఉంటే బయటపడతాయి, నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి నువ్వు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.